రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక ముస్లింల పక్షాన ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. హిందూ బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు. క్యాబినెట్లో 42% రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇక బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేయవచ్చని కాంగ్రెస్ నిరూపిస్తుందని విమర్శించారు ఎమ్మెల్యే పాయల శంకర్. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వీలు కల్పించదని తెలిసినా బీసీ జాబితాలో ముస్లింలను చేర్చారని తెలిపారు. రాజకీయ ఎత్తుగడతో ధర్నా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ముస్లింలను బీసీలో చేర్చి వారి మద్దతుగానే ఈరోజు ఈ ధర్నా చేసినట్టుగా మాకు కనబడతా ఉంది. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో రాజకీయ అంశాలే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ క్యాబినెట్ లో 42% రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు? ముందు బీసీలకు దక్కాల్సినటువంటి 6 బెర్తులు క్యాబినెట్ లో మీరు ఎందుకు ప్రొవైడ్ చేస్తలేరు? మరి మీరు రాహుల్ గాంధీ గారిని అడగండి. మరి బీసీ డిక్లరేషన్ లో మీరు అనేకమైనటువంటి అంశాలను ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీ అంశాలను నెరవేర్చమని చెప్పి మీరు రాహుల్ గాంధీ చెప్పలేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం మరొకసారి మోసం చేయాలని చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి తెలియజేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దు, కానీ బీసీల పేరు మీద రాజకీయాలు చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పినాం, ఈరోజు రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు అన్న అంశం తెర మీదికి ఎప్పుడు తెచ్చినా రేపు రాజ్యాంగం ఒప్పుకోనటువంటి సందర్భంలో మీరు మా బీసీలకు ఆశలు రేకెత్తుతున్న తరుణంలో మరొక్కసారి మోసం చేసిన వాళ్ళైతారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మేము ధర్నా చేస్తున్నాం, బిల్లు పెట్టామని చెప్పారు. ఏమైంది మీ కామారెడ్డి డిక్లరేషన్? అది రాహుల్ గాంధీ గారి మాటనే కదా, రాహుల్ గాంధీ గారి ఆలోచననే కదా. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, తెలంగాణ బీసీలకు సప్లా నిధులు అమలు చేస్తామని చెప్పారు కదా. 2 బడ్జెట్లు దాటిపోయినాయి, ఒక్క నయా చిల్లి గవ్వ కూడా బీసీలకు ఇవ్వలేదు. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఈ రకంగా బీసీలను మోసం చేయవచ్చు, కేవలం కాగితాల మీద పెట్టి బీసీలను మోసం చేయవచ్చు అని ఏదైతే ఆలోచిస్తా ఉన్నారో బీసీలంతా కూడా ఈరోజు జాగృతమై ఉన్నారు. మీ చేతుల్లో ఉన్నటువంటి పదవులు మాత్రం ఇవ్వరు. మిగతా రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఈరోజు కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి. ఈరోజు ముస్లింలలో కులం అనేదే లేదు. కులం అనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి? ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని ఎందుకు మీరు ఆ మాట మాట్లాడతలేరు? మీ చేతిళ్లలో ఉన్నటువంటి మాత్రం ఇప్పటి వరకు 5% కూడా అమలు చేస్తలేరు. మీ చేతిలో లేని వాటి గురించి మాత్రం గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ విమర్శలు మానుకొని బీసీలకు నిజంగా చిత్తశుద్ధితో మీరు న్యాయం చేసే అవకాశం ఉంటే, మీ మనసులో ఉంటే మేము కట్టుబడి ఉన్నాం. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు కావాలని ముఖ్యమంత్రి గారు కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.